హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్లూరల్ ఎఫ్యూజన్, ఊపిరితిత్తులలో నీరు చేరుట. అసలు దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దీనికి గల కారణాలు చూసుకుంటే ఇన్ఫెక్షన్స్, వైరల్ అవ్వచ్చు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలాగే నిమ్ము, ఊపిరితిత్తుల్లో నిమ్ము, ట్యూబెర్క్యులోసిస్ అవ్వచ్చు, అలాగే లివర్ ఆబ్సెస్ అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే హార్ట్ ఫెయిల్యూర్, అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, ఇలాగా అనేక కారణాలు కావచ్చు ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, దగ్గు, జ్వరం. సో అలాగే వీటికి గల నిర్ధారణ చేసే పరీక్షలు ఎలా ఉంటాయి అనుకుంటే కనుక అల్ట్రాసోనోగ్రఫీ, చెస్ట్ కానీ లేదా చెస్ట్ ఎక్స్రే కానీ, కొన్ని సందర్భాలలో సీరియస్ కండిషన్స్లో సిటీ స్కాన్ కూడా తీయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే మనకి బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు WBC కౌంట్ అని ఉంటుంది, వైట్ బ్లడ్ సెల్స్. ఇది సాధారణంగా 4,000 నుంచి 11,000 వరకు ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుందో అది ఎలివేట్ అవ్వడం అనేది జరుగుతుంది, అంటే పెరుగుతుంది. అంటే 15,000, 18,000, 20,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా ఎలివేట్ అవుతుంది, పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే దీనికి గల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే పేషెంట్ టు పేషెంట్. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయితే దానికి సంబంధించి, లివర్ ఫెయిల్యూర్ వల్ల వస్తే కనుక లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ అయితే కిడ్నీ, అలాగే నిమ్ అయితే నిమ్ము. సో ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే యాంటీబయాటిక్స్ ద్వారా దీన్ని క్యూర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్.